నమస్కారం. చూట్టానికి కేవలం అంకెల్లాగే కనిపిస్తాయి, కానీ ప్రతి ఎన్నికల ఫలితం వెనుక ఒక లోతైన కథ ఉంటుంది. అది ప్రజల ఆశలకి, వాళ్ల ఆవేదనలకి అద్దం పడుతుంది. 2024 గజపతి నగరం ఎన్నికల ఫలితం సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన కథ. ఇది కేవలం గెలుపోటముల గురించి కాదు, అసలు ఓటర్ల మనసులో ఏముందో స్పష్టంగా చెప్పిన ఒక విశ్లేషణ. రండి, దీని లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 29.8%. ఇది కేవలం ఒక్క అంకె కాదు, ఇదొక పొలిటికల్ భూకంపం. ఒకే ఒక్క నియోజకవర్గంలో కేవలం 5 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోవడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, మరి ఈ అనూహ్యమైన ఫలితం గురించి కొంచెం వివరంగా చూద్దాం. అసలు అక్కడ ఏం జరిగింది, దాని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి, వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చార్ట్ చూడండి. 2019లో వైఎస్సార్సీపీ దాదాపు 12% ఓట్ల తేడాతో తిరుగులేని మెజారిటీ సాధించింది. కాని సరిగ్గా 5 ఏళ్లు గడిచేసరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. 2024 వచ్చేసరికి టీడీపీ 14% పైగా ఆధిక్యంతో గెలిచింది. ఇది కేవలం ఓట్ల స్వింగ్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ సునామీ. అస్సలు ప్రశ్న ఇదే, ఇంత పటిష్టంగా ఉన్న సీట్లో దాదాపు 30% ఓట్లు ఎలా స్వింగ్ అయ్యాయి? ఇంత పెద్ద మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ మార్పు వెనుక ఉన్న కథని అర్థం చేసుకోవాలంటే మనం కాస్త లోతుగా ఈ నంబర్స్ని చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు అంకెలు నిజాలు మాట్లాడతాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ సుమారు 13% ఓట్లను కోల్పోయింది. కాని అదే సమయంలో టీడీపీ ఏకంగా 16% పైగా ఓట్లను సంపాదించుకుంది. దీనర్థమేంటంటే ఓటర్లు కేవలం ఒక పార్టీ మీద కోపంతో ఇంట్లో కూర్చోలేదు, వాళ్లు చైతన్యవంతంగా మరో పార్టీకి మద్దతుగా నిల్చారు. ఇది ఓటర్ల ఆలోచనా విధానంలో వచ్చిన ఒక ప్రాథమికమైన మార్పు. అంతేకాదండోయ్, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఓటింగ్ శాతం. దాదాపు 90% పోలింగ్ నమోదైంది. అంటే ప్రజలు ఉదాసీనంగా లేరు, వాళ్లు ఒక బలమైన సందేశం ఇవ్వాలనుకున్నారు. దానికోసం రికార్డు సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. సరే, ఈ అంకెలు, ఈ శాతాలు ఇవన్నీ ఒకవైపు, కాని దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కు మన రాజ్యాంగం ఇచ్చింది. ఈ గౌరవం వారి జీవనోపాధితో ముడిపడి ఉంటుంది. ప్రజల జీవితాల్లోకి వెళితేగాని మనకు ఆ సమాధానం దొరకదు. వారి రోజువారీ కష్టాలే ఓట్ల రూపంలో బయటపడ్డాయి. ఆ కథలేంటో ఇప్పుడు చూద్దాం. గజపతి నగరం అంటేనే ప్రాథమికంగా ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అక్కడి వాళ్ల బతుకులకు 2 పెద్ద ఆధారాలుండేవి. ఒకటి, పంటలకు నీరిచ్చే సాగునీటి కాలువలు. రెండోది, వాళ్లు పండించిన పంటను కొనుగోలు చేసే చక్కెర ఫ్యాక్టరీ. దురదృష్టవశాత్తు ఈ రెండూ అక్కడి ప్రజల్ని నిల్లోన ముంచాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. 45 ఏళ్ల చరిత్ర ఉన్న జామీ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాటిపూడి, మడ్డువలస కాలువల పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో గంటేడలో పొలాలు బీడువారాయి. ఇక స్థానికంగా పనులు లేక యువత బతుకు తెరువు కోసం పట్టణాలకు వలసపోవడం మొదలుపెట్టారు. వీటన్నిటి మధ్య ఎప్పటినుంచో ఇస్తామంటున్న డిగ్రీ కాలేజ్ హామీగానే మిగిలిపోయింది. ఇక్కడే ఒక చాలా కీలకమైన విషయం మనం గమనించాలి. అమ్మఒడి, పింఛన్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకందాయి, అందులో సందేహం లేదు. కాని ఒక మనిషికి మీరు రోజూ చేపలిస్తూ చేపలు పట్టే గాలాన్ని విరగ్గొడితే ఎలా ఉంటుంది? ఇక్కడ అదే జరిగింది. ప్రత్యక్ష నగదు బదిలీలందాయి, కాని వాళ్ల కాళ్ల కింద భూమి, అంటే వాళ్ల జీవనాధారమే కదిలిపోయింది. ఆ నష్టాన్ని ఈ పథకాలు భర్తీ చేయలేకపోయాయి. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ముఖ్యంగా పాలకులు నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఒక మంచి పరిపాలనా నమూనా ఎలా ఉండాలి చూద్దాం. ఇప్పటివరకు చాలామంది రాజకీయ నాయకులు ఒక పాత ఆలోచనతో ఉండేవారు. సంక్షేమ పథకాలిస్తే చాలు, ఓట్లు వాటంతట అవే పడతాయి అని. కాని గజపతి నగరం ఒక కొత్త వాస్తవాన్ని మన ముందు పెట్టింది. అదేంటంటే ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే సంక్షేమంతో పాటు వాళ్ల కళ్లకు కనిపించే స్థానిక అభివృద్ధి కూడా ఖచ్చితంగా జరగాలి. అప్పుడే ఆ నమ్మకం నిలబడుతుంది. మరి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒక 3 దశల ప్రణాళికను చూడొచ్చు. మొదటిది, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను ముందుగానే పసిగట్టాలి. రెండవది,
మీరు చేసిన సంక్షేమం గురించి చెబుతూనే అభివృద్ధి పనుల మీద కూడా అంతే స్పష్టమైన వాగ్దానాలు చెయ్యాలి. ఇక మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఉద్యోగాలు, నీటిపారుదల లాంటి మూల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపై పూర్తి దృష్టి పెట్టాలి. పరిపాలనలో ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో భారతదేశపు డీపీడీపీ చట్టం ప్రకారం వారి ప్రైవసీని, సమ్మతిని గౌరవించడం పాలకుల బాధ్యత. ఇది ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతుంది. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఓటర్ ఆత్మగౌరవమనేది వాళ్ల జీవనోపాధితో ముడిపడి ఉంటుంది. మంచి పరిపాలన ఈ రెండింటినీ, సంక్షేమాన్ని, ఆత్మగౌరవాన్ని రెండింటినీ గౌరవించాలి. ఇదే గజపతి నగరం మనకు నేర్పుతున్న అసలైన పాఠం. మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.